ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నేను దాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ కారం, ఎగ్స్ వేసి ఫ్రై చేసుకుందాం. 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవి వేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసేసుకున్నా. ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నా. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాం. ఎందుకంటే టమాటాలు మనం పచ్చివి గ్రైండ్ చేసుకున్నాం కదా. టమాటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. అంతవరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, అంతా దగ్గర పడిపోయింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు కలుపుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు బేసన్ పౌడర్ తీసుకొని వాటర్లో కలుపుకొని వేసుకుంటున్నాను. ఉండలు లేకుండా చూసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 200 ml వాటర్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఇది ఇంకా మంచి కలర్ఫుల్గా రావాలంటే మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ ఇది వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, అవి వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసుకుందాం. దాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.